జరిగిన ఈ గ్రీవెన్స్ లో దాదాపు 90% రీసర్వే గురించి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారిని ప్రతి డాక్యుమెంట్ పరిశీలించి ఈ రీసర్వేకి ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కొన్ని ఉన్నాయి, డ్రైన్స్ కొన్ని ఉన్నాయి, రోడ్లు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా శ్మశానానికి ప్రహరీ గోడలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు గ్రీవెన్స్ డేకి విచ్చేసిన ఇందుకూరుపేట మండలం ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మండలంలో ఏ పనున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఒక్కరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పేద ప్రజలకి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్ళకి అండగా నిలబడాలని ప్రతి అధికారిని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.